सोच बदलनी पड़ेगी। दूसरा गाल नेता दिखाते हैं, हम फौजी नहीं। आई एम माफिया। अगर सारे हिंदुस्तानी एक साथ उत्तर दिशा में पेशाब करने लगे ना, पाकिस्तान का वजूद मिट जाएगा। హలో ఫ్రెండ్స్, ఫైనల్ గా సౌత్ మరియు నార్త్ నుంచి చాలా మూవీస్ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ రోజు మనం సంక్రాంతికి వస్తున్న మూవీ యొక్క 23వ రోజు కలెక్షన్ల గురించి, దేవా మూవీ యొక్క 6 రోజుల కలెక్షన్ల గురించి, స్కై ఫోర్స్ మూవీ యొక్క 13 రోజుల కలెక్షన్ల గురించి, దాంతో పాటు తెలుగు మూవీ అయిన తండేల్ మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్ గురించి మరియు విడామర్చి యొక్క అడ్వాన్స్ బుకింగ్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక మనం మాట్లాడుకుంటే సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ గారు నటించారు. ఈ మూవీకి ఆడియన్స్ నుంచి చాలా బాగా ఆదరణ దొరికింది. అందుకని ఈ మూవీ గట్టిగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ యొక్క బడ్జెట్ 50 కోట్లు అయితే మొదటి వారంలో ఈ మూవీ 137 కోట్లు 30 లక్షలు సంపాదించింది. అలాగే రెండో వారంలో 28 కోట్లు కలెక్షన్లు చేసింది. రెండవ వారంలో, మూడవ వారంలో ఎలాంటి మూవీస్ రిలీజ్ కాలేవు. దానివల్ల ఈ మూవీ మరింతగా కలెక్షన్లు చేసింది. ఈ వారం యొక్క కలెక్షన్లు చూస్తే ఈ మూవీ 20 రోజుల్లో 173 కోట్లు కలెక్షన్ చేసింది. 21వ రోజు 1,13 లక్షలు కలెక్షన్లు చేసింది. 22వ రోజు 90 లక్షల కలెక్షన్లు చేసింది. 22వ రోజు 90 లక్షల కలెక్షన్లు చేసింది. ఇక ఈ రోజు యొక్క కలెక్షన్ల గురించి మాట్లాడితే ఈ మూవీ ఈ రోజు కూడా ఖచ్చితంగా 75 లక్షలు కలెక్షన్ చేస్తుంది. అలాగే ఓవర్సీస్ లో 90 కోట్లు 60 లక్షలు కలెక్షన్ చేస్తుంది. ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్లు చూసుకుంటే ఈ మూవీ 313 కోట్ల 75 లక్షలు కలెక్షన్ చేసింది. ఫ్రెండ్స్, ఈ మూవీ బడ్జెట్ 50 కోట్లు మరియు ఈ మూవీ దేశవ్యాప్తంగా 313 కోట్లు కలెక్షన్ చేసింది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది మరియు సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మనం యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయిన దేవా గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీని రోషన్ ఆండ్రూస్ గారు తీశారు. ఇందులో షాహిద్ కపూర్ గారు నటిస్తున్నారు. అలాగే ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే గారు నటిస్తున్నారు. క్రిటిక్స్ మరియు ఆడియన్స్ నుంచి ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ అనేవి దొరికాయి. దాని వల్ల ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 5 కోట్లు మాత్రమే కలెక్షన్లు చేసింది. కానీ ఫ్రెండ్స్, ఈ మూవీ వీకెండ్ లో చాలా బాగా కలెక్షన్లు రాబట్టింది. కానీ రెండో వారంలో ఈ మూవీ యొక్క కలెక్షన్లు తగ్గడం జరుగుతుంది. ఈ మూవీ మొదటి వారంలో 19 కోట్ల 90 లక్షలు కలెక్షన్ చేసింది మరియు 4వ రోజు వర్కింగ్ డే అవ్వడం వల్ల ఈ మూవీ కలెక్షన్ లో చాలా డ్రాప్ అనేది కనిపించింది. 4వ రోజు ఈ మూవీ 2 కోట్ల 75 లక్షలు కలెక్షన్ చేసింది. 5వ రోజు ఈ మూవీ 2 కోట్ల 23 లక్షలు కలెక్షన్ చేసింది. 6వ రోజు అంటే ఈ రోజు చూస్తే ఈ మూవీ యొక్క కలెక్షన్లు భారీగా తగ్గబోతున్నాయి అని సమాచారం దొరికింది. ఈ మూవీ యొక్క టోటల్ కలెక్షన్ చూస్తే 27 కోట్ల 90 లక్షలు అవుతుంది. అదే విధంగా గ్రాస్ కలెక్షన్ 32 కోట్లు అవుతుంది. ఓవర్సీస్ లో ఈ మూవీ 11 కోట్ల 14 లక్షలు కలెక్షన్ చేసింది. ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్ కలిపితే ఈ మూవీ 42 కోట్లు 90 లక్షలు కలెక్షన్లు చేసింది. ఈ మూవీ బడ్జెట్ 90 కోట్లు మరియు ఇప్పటి వరకు ఈ మూవీ 42 కోట్లు మాత్రమే కలెక్షన్ చేసింది. బడ్జెట్ రికవరీ చేసి యావరేజ్ మూవీగా నిలవడానికి ఈ మూవీ 45 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది, లేకపోతే డిజాస్టర్ మూవీగా నిలుస్తుంది. అయితే ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో బాలీవుడ్ యొక్క మొదటి హిట్ మూవీ అయిన స్కై ఫోర్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయిన స్కై ఫోర్స్ మూవీని సందీప్ గారు తీశారు మరియు ఇందులో అక్షయ్ కుమార్ గారు, సారా అలీ ఖాన్ గారు, నిమ్రత్ కౌర్ లాంటి యాక్టర్స్ నటించారు. ఈ మూవీ యొక్క బడ్జెట్ 80 కోట్లు అయితే ఆడియన్స్ కి ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఎలాంటి హైప్ లేకుండా ఈ మూవీ మొదటి రోజు 15 కోట్లు కలెక్షన్ చేసింది. అదే విధంగా మొదటి వారంలో ఈ మూవీ చాలా బాగా కలెక్షన్లు చేస్తుంది మరియు వీకెండ్ కూడా ఈ మూవీ తన జోరుని కొనసాగించింది. మొదటి వారంలో ఈ మూవీ 99 కోట్లు కలెక్షన్ చేసి హిట్ గా నిలిచింది. రెండవ వారంలో దేవా మూవీ రిలీజ్ అవడంతో ఈ మూవీ యొక్క కలెక్షన్లు కొంతవరకు తగ్గినా రెండవ రోజు నుంచి భారీగా పెరిగింది. దేవా మూవీ కంటే కూడా ఈ మూవీ ఎక్కువ కలెక్షన్లు చేసింది. ఈ మూవీ 8వ రోజు 4 కోట్లు 40 లక్షలు కలెక్షన్ చేసింది. 9వ రోజు శనివారం, 10వ రోజు ఆదివారం కావడంతో ఈ మూవీ యొక్క కలెక్షన్లు భారీగా పెరిగాయి. 9వ రోజు ఈ మూవీ 7 కోట్ల 14 లక్షలు కలెక్షన్ చేసింది మరియు 10వ రోజు ఈ మూవీ 7 కోట్ల 80 లక్షల కలెక్షన్ చేసింది. సోమవారం నుంచి వర్కింగ్ డే అవ్వడంతో కలెక్షన్లు కొంచెం తగ్గించింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ మూవీ చాలా బాగా కలెక్షన్లు రాబడుతుంది. ఈ మూవీ 11వ రోజు 2 కోట్ల 50 లక్షలు కలెక్షన్ చేసింది. 12వ రోజు 2 కోట్ల 15 లక్షలు కలెక్షన్ చేసింది. ఇక 13వ రోజు అంటే ఈ రోజు గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఈ రోజు కూడా చాలా బాగా కలెక్షన్లు రాబట్టనుంది. వచ్చిన సమాచారం ప్రకారం ఈ మూవీ ఈ రోజు 2 కోట్ల వరకు కలెక్షన్లు చేయనుంది. దీంతో ఈ మూవీ ఇండియన్ నెట్ కలెక్షన్ 126 కోట్లు 13 లక్షలు అవుతుంది మరియు గ్రాస్ కలెక్షన్ 148 కోట్లు అవుతుంది. ఓవర్సీస్ లో ఈ మూవీ 10 కోట్లు కలెక్షన్ చేస్తుంది. ఇక మొత్తం కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ 159 కోట్లు కలెక్షన్ చేసింది. ఈ మూవీ బడ్జెట్ 80 కోట్లు అయితే ఈ మూవీ ఇప్పటి వరకు 159 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అక్షయ్ కుమార్ గారు తమ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో 100 కోట్లు తీసుకుని
తీసుకునే పారితోషికాన్ని ఈ మూవీకి తక్కువ తీసుకోవడం వల్ల ఈ మూవీ బడ్జెట్ 80 కోట్లు అయింది. లేకపోతే ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లు అయ్యేది. ఏది ఏమైనా ఈ మూవీ 2025లో మొదటి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అయితే ఇప్పుడు మనం తమిళ మూవీ అయిన విడామర్చి గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో తలాజిత్ గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని తిరుమల గారు తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా త్రిష కృష్ణ గారు నటిస్తున్నారు. అలాగే ఇందులో అర్జున్ సర్జా గారు, సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని 200 కోట్లతో భారీగా తీస్తున్నారు. తలాజిత్ గారి మూవీస్ లలో యాక్షన్ సీన్స్, చేజింగ్ సీన్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. అంటే హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అనిరుద్ రవిచంద్రన్ గారు ఇచ్చిన బీజిఎం మరియు సాంగ్స్ కూడా అదిరిపోయాయి. అయితే ఈ మూవీ కలెక్షన్ల గురించి మాట్లాడితే రిలీజ్ కాక ముందే ఈ మూవీ మంచిగా కలెక్షన్లు చేస్తుంది. రిలీజ్ కంటే ముందు కలెక్షన్ల గురించి ఏంట్రా నాయనా అని అనుకోకండి. నేను మాట్లాడుతుంది అడ్వాన్స్ బుకింగ్ గురించి. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటి వరకు 12,50,00,000 కలెక్షన్ చేసింది. అయితే ఈ సంఖ్య అనేది పర్మనెంట్ కాదు. ఈ రోజు కూడా బుకింగ్స్ పెరగవచ్చు. ఇక డే 1 కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే తలా అజిత్ గారి ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు. అందుకని ఈ మూవీ ఫస్ట్ డే 70 కోట్ల వరకు కలెక్షన్ చేస్తుంది. అయితే మీకేమనిపిస్తుంది? ఈ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తెలుగు మూవీ అయిన తండేల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ 5 భాషలలో రిలీజ్ కాబోతుంది. ఇది ఫిబ్రవరి 7న అంటే ఎల్లుండి రిలీజ్ కాబోతుంది. నాగ చైతన్య గారి మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. భారీ లెవెల్లో ఈ మూవీని 100 కోట్లతో తీశారు. కస్టడీ మూవీ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని ఈ మూవీతో నాగ చైతన్య గారు వస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య గారితో పాటుగా సాయి పల్లవి గారు కూడా నటిస్తున్నారు. వీరిద్దరు లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలన్నీ కూడా హిట్ అయ్యాయి. ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఈ మూవీకి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు. ఇందులో రొమాంటిక్ యాక్షన్ సీన్స్, డ్రామా సీన్స్ మరియు దేశభక్తి కూడా ఉంది. అయితే ఈ మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లు అయితే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ నా అభిప్రాయం ప్రకారం మొదటి రోజు ఈ మూవీ ఖచ్చితంగా 20 నుంచి 25 కోట్ల వరకు కలెక్షన్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీ 5 భాషలలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. నాగ చైతన్య గారి జీవితంలోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా ఈ మూవీ మారవచ్చు. ఎందుకంటే ఆయన జీవితంలోనే భారీ బడ్జెట్ మూవీ ఇది. ఇప్పటి వరకు అయితే ఇదే భారీ బడ్జెట్ మూవీ. ఇంకా తర్వాత ఎక్కువ బడ్జెట్ ఉన్న మూవీస్ ఆయన లైఫ్ లో రావచ్చు. ట్రైలర్ అయితే అందరికి నచ్చింది. ఈ మూవీ భారీగా కలెక్షన్ చేస్తుంది అనేది నా అభిప్రాయం. అయితే మీ అభిప్రాయం ప్రకారం ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న మూవీస్ లలో మీరు ఏ మూవీని చూస్తారు కింద కామెంట్ చేయండి. నేనైతే తండేల్, చావా లాంటి మూవీస్ చూస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.